తిరుపతి జిల్లా వెంకటగిరి పీడీఎస్ఓ నాయకులు సిహెచ్ పవన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో విశ్వోదయ కాలేజీ ప్రాంగణం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం విద్యను వ్యాపారంగా మార్చే కుట్ర అని తెలిపారు. 33 సంవత్సరాల లీజుకు ఇవ్వడం ద్వారా 1500 ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితమవుతున్నాయని, రిజర్వేషన్ తగ్గి ఫీజులు పెరుగుతున్నాయన్నారు. ఇది పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జీవో 107, 108లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా పీడీఎస్ కార్యదర్శి ఆర్ ఆశా, శ్రీ విముక్తి సంఘటన రాష్ట్ర నాయకురాలు కె అజిత, ఏపీటీఎఫ్ నాయకుడు గౌస్ బాషా, నాస్తిక సంఘం నాయకులు పల్లిపాటి రాజా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ నా విప్లవాభినందనలు. ఇందాక మనవాళ్ళు స్టార్టింగ్ లోనే ఒక పాట పాడారు పీడిఎస్ లో వాళ్ళు. హలో స్టూడెంట్, హౌ ఆర్ యూ, ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ అని. అంటే ఏంటి అర్థం? అలనాడు తెల్లోని పాలనకు ఎదురు తిరిగి పలికేసి నిలిచినారు. తోటలో తల్లి భారతి విముక్తి కోసం దల్లె పారమి వేడి నెత్తురు. పవన్ వెంకటగిరి పీడీఎస్ఓ కన్వీనర్. ఈరోజు విద్యారంగ సమస్యల పరిష్కారం మేరకు వెంకటగిరి ఏరియా పింఛన్వేరియా కళ్యాణ మండపం వద్ద ఒక మహాసభ అయితే పెట్టుకున్నాం. మన విద్యారంగం మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. మనం చూసుకున్నట్టయితే పీపీపీ అని చెప్పని తీసుకొని వచ్చి 17 ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేశారు. అలాగే ఎన్ఈపీ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పని తీసుకొని వచ్చి మన ఉన్న విద్య మొత్తం ప్రైవేటీకరణ దిశ వైపు నడిపించేదానికి ఈ ఎన్ఈపీని అయితే తీసుకొని వచ్చారు. గత సంవత్సరం వైసీపీ వాళ్ళు తీసుకుంటే పాఠశాల క్రమబద్ధీకరణ అని చెప్పని 117 జీవోని తీసుకొని వచ్చి 3, 4, 5 తరగతులని విలీనం చేశారు. దీని కారణంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులందరూ ప్రైవేట్ బాట పట్టారు. పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కనుక విద్యార్థులు ఒక బాధ్యతలు వారికి తెలియజేయాలని, మన విద్యారంగ సమస్యల గురించి విద్యార్థులకు ఒక అవగాహన కల్పించాలని ఈ వెంకటగిరి ఏరియా మహాసభ అయితే నిర్వహించాం. నా పేరు ఆశ, నేను తిరుపతి జిల్లా పీడీఎస్ఓ కార్యదర్శిని. ఈరోజు వెంకటగిరి పట్టణంలో మేము పీడీఎస్ఓ మహాసభని ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా విశ్వోదయ గ్రౌండ్ నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ పింజల వీరయ్య అనేటువంటి కళ్యాణ మండపంలో మేము ఇవాళ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, ఈ రెండు కలిసి ఈరోజు మొత్తం విద్యార్థులకి విద్యను అందించే బాధ్యత నుండి పూర్తిగా తప్పుకుంటున్నారు. ఎన్ఈపీలో భాగంగా కొత్త విధానాలు తీసుకొచ్చి ఇటు స్కూల్ లెవెల్లో, ఇటు కాలేజీ లెవెల్లో మొత్తం యూనివర్సిటీలని అనేక విధానాలతో సర్వనాశనం చేస్తున్నారు. మేము బేసిక్గా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి, మాకు లెక్చరర్స్ని కేటాయించండి, ప్రొఫెసర్ని కేటాయించండి అని చెప్పి మేము అడుగుతుంటే వాళ్ళు అనేక విధానాలు కొత్తవి తీసుకొచ్చి మొత్తం విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి మొత్తం ఈరోజు ప్రైవేటీకరణని, కాషాయీకరణని, మొత్తం కార్పొరేటీకరణని పెంచిపోషిస్తూ విద్యని ఒక వ్యాపార వస్తువుగా వీళ్ళు తయారు చేయదలుచుకున్నారు. ఫీజు రీంబర్స్మెంట్ని పెండింగ్లో పెట్టుంది. పీపీపీ మోడల్ అని చెప్పి 17 మెడికల్ కాలేజీలని మొత్తం ప్రైవేటీకరణకి తాకట్టు పెట్టుంది. మేము ఈ విధానాలని వెంటనే వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులు అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం
గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.